హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సండే కదా, నేనైతే ఆఫీస్కి వెళ్ళి ఇంకా మా సార్ అయితే హాఫ్ డేనే వెళ్ళిపోండి అని చెప్పిండు. సో ఈరోజు మా ఆయన నేను ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి సండే మేము ఎలా ఉంటాము, ఏం వంట చేసుకొని తింటాము అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను వంట చేస్తాను, ఏమేమి చేస్తున్నా అన్నీ చూపిస్తాను. సండే రోజు మేము ఎలా టైం స్పెండ్ చేస్తామని చెప్పి చూపిస్తాను. మార్నింగ్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా, మళ్ళీ ఇప్పుడు మా ఆయన అయితే తీసుకొచ్చిండు. ఇప్పుడైతే నేను వంట చేస్తాను, చికెన్ బగారా రైస్ చేస్తాను. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. చలో. ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను, ఇంకా కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే బగారా రైస్కి చికెన్కి కదా, అందుకని ఒకటేసారి కట్ చేసుకుందాం. ఇంకా నేనైతే మొత్తం ఆనియన్స్ క్లీన్ చేసి ముందే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా, అందుకని. ఇంకా నేనైతే 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, బగారా రైస్కి అండ్ చికెన్కి మాత్రం. బగారా రైస్కి మనం పక్కన పెట్టుకుందాము, ఇవి చికెన్కి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను, అవి కూడా ఇంకా బగారా రైస్కి చికెన్కి. నేనైతే మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను, బయట సౌండ్స్ నాయిస్ ఎక్కువ ఉంది. పుదీనా అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను గైస్. సో మంచిగా అప్పుడే తెచ్చినప్పుడే మంచిగా నీట్గా కడిగేసి కట్ చేసి ఇంట్లో బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఉంటాయి కదా టిష్యూ పేపర్స్, అవి మాత్రం యూజ్ చేసి ఇంట్లోనే స్టోర్ చేసుకుంటాను నేను. మీరు కూడా ఎలా చేసుకొని హైజీనిక్గా ఉంటుంది. హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇక కొత్తిమీరకి కొంచెం మట్టి మట్టి వస్తుంది కదా, అది కూడా మొత్తం అవ్వకుండా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే నైట్కి ఇప్పటికీ ఒకేసారి వండేస్తున్నా. నైట్కి చపాతి చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడు ఎలాగో లేట్ అయిపోయింది. నైట్కి చపాతీ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ లేట్ అయిపోయిందని ఆఫ్టర్నూన్కి ఇంకా నైట్కి ఒకేసారి రైస్ పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే మా ఆయన చికెన్ తెచ్చాను కదా, చికెన్ అయితే నేను మంచిగా వాష్ చేసుకుంటాను అనమాట. ఒక 1 టైం వాష్ చేసిన తర్వాతకి ఇంకా సాల్ట్, నేను ఇంకా పసుపు 2 వేసి మళ్ళీ మంచిగా వాష్ చేస్తాను. సో అలానే చేసుకోవాలి, నీట్గా క్లీన్ అవుతుంది. గైస్ నేనైతే చికెన్ ఒక 4 టైమ్స్ అయినా మంచిగా కడుగుతాను, ఎందుకు అంటే అందులో మొత్తం అంటే వేరే దగ్గరకు తీసుకొస్తారు కదా, అందుకే మంచిగా క్లీన్ చేసుకొని తినాలి, ఎంతకైనా జాగ్రత్త కదా. ఫస్ట్ అయితే 2 టైమ్స్ నేను నార్మల్గా కడిగేసి తర్వాతకైతే సాల్ట్ పసుపు అన్నేసి మళ్ళీ 2 టైమ్స్ కడుగుతాను. ఇంకా కడిగి పసుపు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఇంకా కొంచెం నూనె అవన్నీ వేసుకొని, ఇంకా సాల్ట్ అవన్నీ వేసుకొని అయితే నేను చికెన్కి మంచిగా పీసెస్కి కారం అంతా పట్టేటట్టుగా నేను ఫస్టే కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటాను అనమాట. ప్లస్ నేనైతే ఎక్కువ అయితే మంచిగా కాజుతోని చేస్తుండే, ఎప్పుడైనా చికెన్ కాజు చికెన్, ఇంకా గోంగూర చికెన్, గ్రీన్ చికెన్ ఇలా ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే. ఇలా చికెన్ నార్మల్గా చేయడం అందరికీ తెలుసు, కానీ నేను చూపిస్తున్నాను, కొందరు తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకుంటారు కదా. సో అలా అని నేను మీకు చికెన్ చేయడానికి రాదు అని చెప్పి చూపెట్టలేదు, నేను ఇలా చేస్తున్నా అని చెప్పి చూపెడుతున్నా. ఈసారి నెక్స్ట్ టైం కాజు చికెన్ ఇంకా గ్రీన్ చికెన్ ఎలా చేస్తారో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా నేనైతే ఫస్ట్ చికెన్ అయితే పొయ్యి మీద వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇంకా రైస్ అయితే 5 మినిట్స్లో అయిపోతుంది, చికెనే కదా ఉడకాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ చికెనే చేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే కడిగి మనం పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ కూడా నానేలోపు మనం చికెన్ పోపుకి వేసుకోవచ్చు అని చెప్పేసి నేను చికెన్ ముందు వేస్తున్నా. ఇంకా నేనైతే అన్ని కట్ చేసుకున్నాం కదా, అవన్నీ చూసారు కదా, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొన్ని జీరా అవన్నీ వేసుకున్నాను అనమాట. అవన్నీ వేసుకొని ఇంకా మూత పెట్టేశాను కాసేపు, ఎందుకు అంటే ఇంకా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కదా, లేకపోతే మళ్ళీ చికెన్ వేసేటప్పుడు పచ్చి పచ్చిగా కొడుతుంది. అందుకే కాసేపు ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేలాగా చేశాను. నేను ఇక్కడ నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ బయట అయితే నాయిస్ చాలా ఉండే, బయట ఫుల్ నాయిస్ వస్తుంది గైస్. ఇంకా ఎవరిదో మ్యారేజ్ ఉంటే ఇంకా బయట అయితే డీజే బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్తున్నారు. సో వాటి వల్ల మనకి కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. గైస్ మీలో ఎవరెవరికి చికెన్ వండడానికి వస్తుందో నా వీడియో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది అన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, రాని వాళ్ళైతే ఈ వీడియో చూసి నేర్చుకోండి. నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసి నేర్చుకున్నాను ఒకప్పుడు, ఇప్పుడైతే నా అంతటా నేను చేస్తాను. నేనైతే బగారా రైస్కి సపరేట్గా ఇలా కట్టుకొస్తాను గైస్, మార్కెట్లో దొరుకుతాయి అన్ని బగారా రైస్ ఐటమ్స్ అన్నీ కట్టిస్తారు, 50 రూపీస్. చాలా బాగుంటుంది, ఇది వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది. మీరు కూడా తెచ్చుకొని ఇలా ఎప్పుడైనా మీరు మార్కెట్లోకి వెళ్తారు కదా కూరగాయల కోసం, అప్పుడు తెచ్చుకోండి ఇవన్నీ. నాకు కూడా తెలియదు ఇంత బాగుంటుందని. లాస్ట్ టైం నా వెనకాల మా అమ్మ వచ్చింది మార్కెట్కి, ఇవి తీసుకుంటే బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది బగారా రైస్ అని ఇప్పించింది అనమాట. సో మనం ఇప్పుడు సాజీరా, పువ్వు, చెక్క అన్నీ ఉంటాయి ఇందులో. మీరు కూడా వెజిటేబుల్స్ కోసం అని చెప్పి మార్కెట్కి వెళ్తారు కదా, అప్పుడు ఒకసారి ట్రై చేయండి, బగారా మసాలాలు అని చెప్పేసి అమ్ముతారు. దీన్ని ఏమంటారో తెలియదు గైస్, నాకు మీకు తెలుసా? కొంచెం జూమ్
దీన్ని ఏమంటారో తెలుసా మీకు? నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అది కొత్తిమీర అని అనుకుంటున్నా, బట్ డౌట్, ఎందుకు కొత్తిమీర ఇంట్లో ఎండబెట్టి ఎందుకు పంపిస్తారని చెప్పేసి డౌట్ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా గైస్. తెలియని విషయాన్ని తెలుసుకోవడం తప్పులేదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, కొత్తిమీర అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? నేను క్యారెట్ మర్చిపోయినా గైస్, మళ్ళీ కట్ చేసి వేస్తున్నా. మీరు దగ్గర కూడా ఉంటే క్యారెట్ వేసుకోండి, లేకపోతే వేసుకోక్కర్లేదు. కానీ క్యారెట్ వేస్తే ఇంకా కొంచెం బాగుంటుందని వేస్తున్నా. క్యారెట్ వేసుకోవడం ఆప్షనల్, కానీ నాకు క్యారెట్ వేసి ఇంకా బగారా రైస్ బాగుంటుంది అని నా ఒపీనియన్. ఫ్రిడ్జ్లో చూస్తే నాకు కనిపించలేదు, తర్వాతకి మళ్ళీ సరిగ్గా చూస్తే కనిపించింది, అందుకే వేశాను. అలాగే అందరు కామెంట్ చేయండి, వెజ్ ఎంతమందికి ఇష్టం, నాన్ వెజ్ ఎంతమందికి ఇష్టం. బగారా రైస్, చికెన్ అయిపోతే తినేద్దాం. ఇంకా నేనైతే మా ఆయన ల్యాప్టాప్లో మూవీ పెట్టు డెకౌట్ అని చెప్పేసి అంటుండే. నేనైతే వంట చేసి హాల్లో వచ్చి కూర్చున్నా. ఫ్యాన్ గారికి మొత్తం చెమట వచ్చేసింది వంట చేసే లోపే. ఇంకా మేమైతే తినేస్తున్నాం గైస్. వంట అయితే సూపర్ అని చెప్పేసి మా ఆయన అయితే కాంప్లిమెంట్ ఇచ్చాడు. నాకు అది చాలా, ఈ ఎండకి వంట రూమ్లో ఇంతసేపు ఉండి చెమట గార్చుకుంటూ వంట చేస్తే ఒక కాంప్లిమెంట్తో అంత పోతుంది నాకైతే. సో అలా అనమాట. మా ఆయన వంట బాగుంది అని చెప్పి ఒక మాట అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అందుకే నాకు ఏ వంటలైనా రాకపోయినా కొంచెం డౌట్ ఉన్నా నేను నేర్చుకొని మరి పర్ఫెక్ట్గా చేస్తాను. సో గైస్ వీడియో అయితే ఇంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.